హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. లాస్ట్ వీడియోలో మనం ఈ బాక్స్ జోన్ గురించి మాట్లాడుకున్నాం. ఈ ఒక బాక్స్ జోన్ ఇంపార్టెంట్ వాల్యూ అనేసి, ఈ బాక్స్ జోన్కి ఎడ్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే అటు సైడ్ ర్యాలీ ఉంటుందనేసి. బట్ ఈరోజు మనకి ఏమైందంటే ఈ బాక్స్ జోన్ నుంచి ఇలా డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి డౌన్ సైడ్ ర్యాలీ అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు బాక్స్ జోన్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటని ఈరోజు మనం తెలుసుకున్నాము. అలాగే రేపటి గురించి కూడా మనము కొన్ని లెవెల్స్ మాట్లాడుకుందాం. రేపటి గురించి కూడా నాకు ఈ బాక్స్ జోన్ అనేది ఒక ఇంపార్టెంట్ వాల్యూవే. ఈ బాక్స్ జోన్కి ఇప్పుడు కూడా అది అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, అప్ సైడ్కి అయితే బ్రేక్అవుట్ ఇవ్వలేదు ఇప్పటికి. సో దీని తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అనేది మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి తీసుకెళ్తున్నా. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి తీసుకెళ్తే ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఈ ఒక ట్రెండ్ లైన్ అనేసి వస్తుంది. ఇక్కడ నుంచి పైనుంచి చూడండి, ఈ ట్రెండ్ లైన్ కరెక్ట్ ఏమైంది, ఈ ట్రెండ్ లైన్ని ఇక్కడ రెస్పెక్ట్ చేసింది. గమనించినట్లయితే ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసింది. రేపు ఈ ట్రెండ్ లైన్ అబోవ్ మళ్ళీ మనకు బ్రేక్అవుట్ ఇవ్వాలి. ఫస్ట్ రెసిస్టెన్సీ ఏంటంటే ఈ ట్రెండ్ లైన్. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్కి అబోవ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఆ ట్రెండ్ లైన్కి అప్ సైడ్ సస్టైన్ అయిందంటే అప్ ట్రెండ్ చూస్తాము. అప్ ట్రెండ్ మళ్ళీ ఎక్కడి దాకా చూస్తాము, 23,432. యాజ్ ఇట్ ఈస్ ఆర్ట్ వర్క్ వెళ్ళాలని లేదు, బట్ ఆర్ట్ వర్క్ అయితే ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. కానీ ఈ మధ్యలో ఏమన్నా మనకు ప్యాటర్న్స్ ఏం పడుతున్నాయి, క్యాండిల్స్ ఏం పడుతున్నాయని మనం గమనించగలగాల. అలాగే డౌన్ సైడ్ చూసుకుంటే 22,772. నిన్న వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ అదే అవుతుంది. ఒకవేళ 22,772ని డౌన్ సైడ్కి మళ్ళీ బ్రేక్ ఇస్తే నెక్స్ట్ సపోర్ట్ 22,517. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క ఇంపార్టెంట్ సపోర్టు రెసిస్టెన్స్ గురించి తెలుసుకున్నాము. అలాగే నిఫ్టీ యొక్క ట్రెండ్ లైన్స్ గురించి, ట్రెండ్ ఏ విధంగా ఉందో తెలుసుకున్నాము. అంతేకాకుండా ఇక్కడ మీరు ఇంకొకటి గమనించినట్లయితే ఇక్కడ ఈరోజు ఇంకొక ట్రెండ్ లైన్ కూడా మనకు ఒక ఆపర్చునిటీ అనేది ఇచ్చింది. ఏ విధంగా ఇచ్చిందంటే ఇది ఒక ట్రెండ్ లైన్. యాక్చువల్గా ఈ ఒక ట్రెండ్ లైన్ గురించి చెప్తుంటాను కదా, ఇక్కడ గమనించండి. ఈ ఒక ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ ఇచ్చిన తర్వాత డౌన్ సైడ్కి మనకి ఎన్ని పాయింట్స్ ఇక్కడ ఆల్మోస్ట్ క్యాప్చర్ అయినాయి అనుకుంటే ఈ విధంగా మెజర్ చేసుకుందాం. 113 పాయింట్లు ఇక్కడి నుంచి కూడా ఇచ్చింది. ఒకవేళ ఇక్కడ 113 పాయింట్లు చూద్దాము. ఒకవేళ బాక్స్ జోన్ను నిన్న మాట్లాడుకున్నాం ఏమని, బాక్స్ జోను డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే మనము డౌన్ ట్రెండ్ చూస్తాము అనేసి. ఒకవేళ బాక్స్ జోన్ నుంచి కూడా 200 పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా. సో ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. మన ట్రేడింగ్ గ్రూప్లో కొందరికి నాలెడ్జ్ ఎక్కువగా ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్, కొందరికి ఇప్పుడిప్పుడే బిగినర్స్ అయి ఉండొచ్చు. వాళ్ళకి ఈ యొక్క ట్రెండ్ లైన్స్ గురించి కానీ, సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి కానీ కొద్దిగా వాళ్ళకు నాలెడ్జ్ తక్కువగా ఉండవచ్చు. సో వాళ్ళ కోసము మనం సబ్జెక్ట్ని షేర్ చేసుకుంటున్నాం. మనమంతా ఒక ట్రేడింగ్ ఫ్యామిలీ, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మనం చెప్పిన సబ్జెక్టు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్, మీరు చేసే లైక్స్ కానీ, మీరు ఇచ్చే ప్రతి కామెంట్ని మేము రెస్పెక్ట్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.